యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. బులన్ A+B = ఎటర్నల్ లవ్. ఏ ఎప్పుడు இருக்குது సూపర్. ఏయ్ నల్ల కట్టుబడి బై. అది చూస్తే నీకేమనిపిస్తుందిలా? చాలా బాగుంది అనిపిస్తుంది. మంచి క్రియేటివ్ బ్రెయిన్ కదా వాడిది. వాడి బ్రెయిన్ గురించి కాదు, నీ బ్రెయిన్ కి ఏదైనా గుర్తొస్తుందా? ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుంది అనిపిస్తుంది. సరే, అది చూస్తే నీకేం గుర్తు రావడం లేదా? అబ్బా, ఏంటి? అక్కడ తెరిమా కసి థ్యాంక్ యూ అనే బోర్డు పెట్టడం మర్చిపోయాను. ఇంకా దొంగ సచ్చినోడా. నువ్వు లైఫ్ లో సెటిల్ అయితే నేను నీకు ఇదే ఇస్తానన్నాను కదరా, నాకు ఇవ్వవేంట్రా? ఫ్రెంచ్ కిస్ ఇస్తానన్నాను కదా. ఇలా ఫ్రెండ్స్ అందరి హెల్ప్తో అనుకున్నది అనుకున్న టైంకి కంప్లీట్ చేయగలిగాను మేఘా. లైఫ్లో నిన్ను ఎలా చూడాలని కోరుకున్నానో ఇప్పుడు అలానే చూస్తున్నాను. కంగ్రాట్స్ అరుణ్. థ్యాంక్స్. నువ్వు ఎలా ఉన్నావు మేఘా? యా, ఐమ్ డూయింగ్. మేఘా ఇప్పుడు బాగుంది కదా, చాలా సంతోషంగానే ఉన్నట్టుంది కదా మేఘా? యా. నువ్వెలా ఉన్నావు అరుణ్? ఓయ్ అరుణ్, మనం బ్యాంక్ వెళ్ళాలి కదా, బయలుదేరదామా? వస్తా. మినీ ఫోన్, ఇంట్లో ఏదో ప్రాబ్లం, నేను వెళ్ళాలి, నువ్వు వస్తావా? లేదు, బ్యాంక్ పని ఉంది కదా, చూసుకుని వస్తాలే. ఓకే. మేఘా, వెళ్ళేటప్పుడు నేను ఎక్కడైనా డ్రాప్ చేయనా? పర్వాలేదు, నేను వెళ్తాను. సరే. అరుణ్, నాకు నువ్వు ఒక పోర్ట్ఫోలియో చేసి ఇవ్వాలి. ఓకే. థ్యాంక్ యూ. అసలు అమెరికా అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు వెళ్ళగానే పిలిచి జాబ్ ఇస్తారనుకున్నావా? హాయిగా బతకడానికి మలేషియా కన్నా గొప్ప కంటే మరొకట్లేదు. 3 తరాల నుంచి మనం ఇక్కడ సెటిల్ అయ్యాం. అయినా మనకేం లోటుని? రెస్టారెంట్ బిజినెస్లో మనము టాప్ పొజిషన్లో ఉన్నాం. అదంతా మీ వారసత్వంలో నాకొచ్చింది నాన్న. నాకంటూ ఒక ఇండివిజువాలిటీ కావాలి. మీ టేస్ట్, మీ రెస్టారెంట్, మీ డ్రెస్ కోడ్, ఇదంతా నాకు నచ్చలేదు నాన్న. నాకు నేనుగా ఏదైనా సాధించాలి. అందుకని అమెరికా వెళ్ళి అడుగు తిందాం అనుకుంటున్నావా? ఒక్కదానివి అక్కడ బతకడం ఇంపాసిబుల్. నువ్వు బాగుపడవే. చూసావా అమ్మా, ఆయన మాట విన్నన్ని నాళ్ళు అంత గొప్పది ఇంత గొప్పది అని పొగిడారు. ఇప్పుడేమో నువ్వు బాగుపడవు అని శపిస్తున్నారు. కన్నవారి శాపాలు ఎప్పుడు దీవెనలేనే, కానీ మాకు దూరంగా వెళ్తావంటేనే బాధగా ఉంది. ఏం పర్వాలేదమ్మా, అక్క మంచి డెసిషనే తీసుకుంది. అరే, స్టడీగా ఉండ్లా. ఏమైందిలా? లెన్స్ పగిలింది. ఏ టాపిక్ ఏంటంటే, తన ప్రేమిస్తున్న మనిషి జీవితంలోకి తన పాత లవర్ మళ్ళీ తిరిగి వచ్చేది అంటే ఎంటర్ అయిపోతుంది. ఆ వ్యక్తి అలా ప్రవర్తిస్తాడు. బై వన్ గెట్ యు అనుకుంటారు ఈ బాయ్స్. ఇదేదో బులన్ కోసం దా రాసినట్టుంది. అవునవును, మళ్ళీ మేఘ తిరిగొచ్చినట్టుందిగా. చదువు.
విడిచెల్లిపోయిన లవరు మళ్ళీ తిరిగొస్తే మనలో కలిగే మొదటి అనుభూతి ఏటి? ఏ కళ్ళల్లో కళ్ళ పెట్టి చూడటం, బి చూపులతో చూపులు కలపలేకపోవటం, సి కళ్ళు చెమ్మగలటం. ఏటి? పాత లవర్ని మళ్ళీ మళ్ళీ కలిసినప్పుడు చర్చించుకునే విషయాలు. ఏ పాత జ్ఞాపకాన్ని నెమరేసుకోవడం, బి పాత కోపాన్ని ప్రస్తావించుకోవడం. నారునే అలాంటి వాడు కాదు. బుల్లు చెప్పు. ఉయ్ అరుణ్, ఏం చేస్తున్నావు? మెగా పోర్ట్ఫోలియో తీయాలి, తర్వాత కాల్ చేస్తాను. బాయ్. అరుణ్, నువ్వు ఫోటోగ్రాఫర్వి. నీ డ్యూటీ ఫోటోలు తీయటం. అక్కడ ఎవరున్నారు ఏంటి అనేది నీకు అనవసరం. నాన్నగారు దేతారే. మోర్నా తేనీరని తెలుగులో చెప్పమన్నానా? సారీ నాన్న, మర్చిపోయాను. నాన్నగారు, మీకు తెలుగు అంటే ఎందుకంత అభిమానం? ఏంటా పిచ్చి ప్రశ్న? తెలుగువారిగా పుట్టడం మన అదృష్టం. మనం తెలుగులోనే మాట్లాడాలి, తెలుగులోనే ఆలోచించాలి. అవును నాన్న, నాదో డౌట్. మన తెలుగు వాళ్ళు ప్రత్యేకంగా రాష్ట్రం సాధించుకున్నామంటున్నారు కదా, మరి ఏర్పాటు చేసుకున్నప్పుడు తెలుగు రాష్ట్రమనో తెలుగు ప్రదేశమనో పేరు పెట్టుండొచ్చు కదా, చక్కగా తమిళ వాళ్ళు తమిళనాడని పెట్టుకున్నట్టు. అరుణ్, ఎలా ఉన్నావురా? నిన్నెవరో ఏం చేయలేదుగా? యూసిలీ, నన్నెవరేం చేస్తారులా? అయినా ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏమోలా, నాకే తెలీదు. అవును, మెగా ఫోటో సెషన్ అయిపోయిందిగా, పంపించేసావా? అయిపోయింది. అవును, చెప్పడం మర్చిపోయాను. అమ్మ మనిద్దరికి ట్రీట్ ఇస్తుందంట. ఓహో, అత్తగారు మనిద్దరికి ట్రీట్ ఇస్తారా? మీ అత్తగారే. అయితే షాపింగ్కి వెళ్ళి మంచి డ్రెస్ కొనుక్కోవాలి. ఏది కొనుక్కోవాలి? సారీ, చుడిదార్, హాఫ్ సారీ, ఏదో ఒకటి కొనుక్కుంటానులే. ఇప్పుడేం వేసుకున్నావు? ఏం వేసుకోలేదు. అయితే ఒంట్లో ఎక్కడెక్కడ ఏమేమున్నాయో చెప్పనా? షట్ అప్. నేను స్లీవ్లెస్ టాప్ వేసుకున్నాను. అదొక్కటేనా? ఇంకేం వేసుకున్నావు? చంపేస్తా. నేను చెప్పనా? నోర్మోయ్.
వేసుకున్నాను. కలర్ కలరా? కలర్ కొరుకుతా. ఎక్కడా? ఉయ్, ఒళ్ళెలా ఉంది? చాలా వామ్గా ఉందిలా. అరుణ్, టూ హార్డ్ కోర్. కానీ నీ ఒంట్లో ఉన్న నా సాఫ్ట్ కోర్లన్నీ జాగ్రత్త. నీవా? నా ఒంట్లోనా? ఏంట్రా దొంగ సచ్చినోడా? అయ్యో, దొంగ సచ్చినోడా! అయ్యో, దొంగ సచ్చినోడా! బులన్, ఎక్కడే? ఏం చేస్తున్నావ్? I'll call you later, okay? Bye. అత్తగారు రాంగ్ టైమింగ్. ఎవరితోనే మాట్లాడుతున్నావు? అరుణ్ తోమా. ఏంటి, లవ్వా? అది ఇంతకు ముందు మాట్లాడినంత ఫ్రీగా లేవే? అవునమ్మా. అరుణ్, నేను తల్లి, నీకు అరుణే సరి అయిన జోడీలా. టైం చూసుకొని నాన్నగారితో నేను మాట్లాడతాను. I love you, Ma. ఏం ఆలోచిస్తున్నావులా? నువ్వు మేఘావేనా అని. నాకు అలాగే అనిపిస్తుంది. నేను మేఘానేనా అని. ఇంతలోనే ఎంత మార్పు కదా. నువ్వు చాలా మారిపోయావు. నేనంటున్నది నీ గురించి. ఓహ్, అవును, బుల్లు నన్ను చాలా మార్చేసింది. నన్ను కూడా మరిపించేసింది. ఐమ్ సో అన్లక్కీలా. ఏమైంది మేఘా? రోహిత్ని నమ్మి ఇండియా వెళ్ళాను. నన్ను టాప్ మోడల్ని చేశానని, కాల్ గర్ల్గా మార్చాలని చూశాడు. ఎలాగో నువ్వు ఎన్నిసార్లు చెప్పినా తప్పగానే అర్థం చేసుకున్నాను. భారతీయత అంటే ఏంటో ఆ మట్టి మీద కాలు పెడితే గాని అర్థం కాలేదు. దట్స్ ఇండియా. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? అరే అరుణ్, ఆ చైనీస్ అమ్మాయి రెడీ అవడానికి ఇంకో 2 చైనీస్ మంత్స్ దా పట్టను. ఇప్పటిదాకా ఏం చేస్తావు? నేరోలాక్ పెయింటింగ్ వేసుకుంటాను. సరే, షార్ప్ గా ఒక క్వశ్చన్ వేస్తాను, షార్ప్ గా ఆన్సర్ చెప్పు. సరే, అడుగు. అబ్బాయిలకు ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ఉండే ఆనందం అదే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎందుకు ఉండదు? ఏమోలా, తెలీదు. చెప్పనా? ఒక అమ్మాయిని ప్రేమించి వదిలేస్తే ఎవడో ఒక బక్రాగాన్ని చూసుకుంటుందిలే అనుకుంటాడు, అందుకు ఆనందంగా ఉంటాడు. కానీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ బక్రా తనే అని తెలుసుకుంటాడు, అందుకు బాధగా ఉంటాడు. ఏంటి, ఫీల్ అవుతున్నావా? మనసులో పెట్టుకుంటావా? లేదు. పెట్టుకుని సరిగా పని చేయి, పో. ఆగో, దూరం వెళ్ళిపోయాం కదా అని దూరం అయిపోయాం అనుకోకు. నా గురించి కాకపోయినా మీ అమ్మ కోసమైనా రోజు ఫోన్ చేస్తుండు. అలాగే నాన్న. బులంద్, అకౌంట్స్ అని అర్థమయ్యాయిగా. రేపటి నుంచి రెస్టారెంట్ కూడా నువ్వే చూసుకోవాలి. మనకి సొంత రెస్టారెంట్ ఉందన్న మాటే గానీ నువ్వు ఏ రోజు ఇటువైపు చూసింది కూడా లేదు. అంత బిజీగా గడిపేసావు నీ లైఫ్.
ஏ மிஸ்டர் சார் புதுசா வந்திருக்கியா? ஆமா சார். அப்படி சர்வ் பண்ணக்கூடாது. எப்படி பார். இப்படி. ఓకే సార్. విత్ హంబుల్ వి హావ్ టు సర్వ్. ఓకే సార్. క్యారీ ఆన్ మిస్టర్. థ్యాంక్ యూ. నీకు అసలు టైం విలువే తెలియదు. ఏమండి కొత్త బిజినెస్ అప్పచెప్తున్నారు, ఈ రోజు కూడా దాన్ని హర్ట్ చే చూడు బులన్, ఇది డ్రెస్సులు కుట్టే బిజినెస్ లా ఉండదు. 4 గుడ్డ ముక్కలు కట్ చేసావా, అక్కడక్కడ అతికించి కుట్టావా అన్నట్టు ఉండదు. ఆకలితో ఉన్న మనిషికి బుద్ధి పనిచేయదంటారు. అలా వచ్చే కస్టమర్లు ఒక్కొక్కడు ఒక్కొక్క మూడ్లో ఉంటాడు. వచ్చేప్పుడు ఉన్న మూడ్ మర్చిపోయి హ్యాపీగా తినేట్లు చేయడం మాటలు కాదు. రెస్టారెంట్ క్లీన్గా లేకపోతే ఎవరూ రారు. వంట రుచిగా లేకపోయినా వడ్డించేవాడు ముఖం మార్చుకున్నా తినేవాడు కూడా తిన్నా. మనం ఓనర్స్ కదా అని ఒక చోట కూర్చొని డబ్బు లెక్క పెట్టుకోవాలనుకుంటే కుదరదు. ఏమండి ఇవన్నీ ఎందుకండి? ఎలా ఉండాలో ఒక ముక్కలో చెప్తే సరిపోతుంది కదా. అదే నీకు నాకు ఉన్న తేడా. ఒక వ్యాపారంలో విజయం సాధించాలంటే ఎలా ఉండకూడదో ముందు తెలుసుకోవాలి. అప్పుడే ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది. ఎనీవే, ఈ వీకెండ్లో మినిస్టర్ ఫంక్షన్ ఆర్డర్ ఉంది. మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఇది పెద్ద ఆర్డర్ రావడం. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తావో చూస్తాం. చెప్పరేమండి, నా కూతురు అడుగు పెట్టిన వేళ విశేషం. ఇంత పెద్ద ఆర్డర్ వచ్చింది. బులన్ చాలా అదృష్టవంతురాలు కదండి. అదృష్టమో దురదృష్టమో చూద్దాం ఎలా చేస్తుందో. మేఘా బుల్లు, అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది, త్వరగా బయలుదేరదాం పద. ఏంటి మేఘా ఇప్పుడొచ్చావు? పోర్ట్ఫోలియో సీడీ కలెక్ట్ చేసుకుందామని. అవును, ఎక్కడికి బయలుదేరారు? పార్టీనా? కైండ్ ఆఫ్. అమ్మ ఈరోజు మా ఇద్దరికి ట్రీట్ ఇస్తుంది. వావ్, ఎక్కడా? లిటిల్ ఇండియాలో జీకే రెస్టారెంట్. ఆంటీకి అక్కడ కీర్ స్వీట్ అంటే చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం. ఫ్రీగా ఉంటే నువ్వు జాయిన్ అవ్వచ్చుగా. ఏం బులన్, నేను రావచ్చా? అత్తయ్య, డెజర్ట్స్ ఏం చెప్దాం? బటర్ స్కాచ్. ఆంటీకి అది ఇష్టం ఉండదు. గులాబ్ జామున్ అండ్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ రెండు కలిపి తినడం అంటే చాలా ఇష్టం. చూసావా కిరణ్, నా కాబోయే కోడలికి నా టేస్ట్ అంటే ఎంత బాగా తెలుసో. అంటే అరుణ్ బులన్ పెళ్లి చేసుకుందామను అనుకుంటున్నారు. Thank you very much. Okay. I really had a great time. Me too. Bye, Bulan. Bye, Arun. Bye. Take care. బుల్లు, ఏంటి చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? నమ్మకాన్ని పోగొట్టుకున్నావు అరుణ్. బుల్లు, వద్దులా. నీ నోటెమట నా పేరు కూడా వినడం నాకు ఇష్టం లేదు. నా బెస్ట్ హాఫ్గా కన్నా నా ఫ్రెండ్గా ఉన్నప్పుడే బాగున్నావేమోలా. అప్పుడు నేను నీ మీద ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదులా. ఆ దారిన పోయేదాన్ని తీసుకొచ్చి నా కాబోయే అత్తగారి ముందు అవమానించావు. బుల్లు, అది కావాలి. కాబోయే అత్తగారు కాదు, ఎప్పటికీ కాబోరు అత్తగారు. గుడ్ బై. బుల్లు, నెవర్ సే గుడ్ బై. ప్లీజ్ సే సీ యు లేటర్. నో వేస్లా అరుణ్. సారీలా అరుణ్, నిన్న జరిగిన విషయానికి గిల్టీగా ఫీల్ అవుతున్నాను. నీకు మేఘాతో బ్రేకప్ అయిన విషయం గుర్తులేదు. అదొక్కటే నా అమ్మ గుర్తులేదు నీకు. అమ్మని అన్న విషయం మర్చిపోయాననే కదా నీ ఉద్దేశం? అయినా నీకు నాకన్నా ఆ బొలునే కదరా ఎక్కువ. అమ్మగా నేను ఇవ్వాల్సిన ప్రేమ కన్నా తనే ఎక్కువ ఇస్తుందిగా.
అవునమ్మా, నాకు తల్లి ప్రేమ అవసరం చాలా ఎక్కువ ఉందని బులన్ చిన్నప్పుడే తెలుసుకున్నట్టుంది. అందుకే ఆ ఎఫెక్షన్ కూడా ఇస్తూ వచ్చింది. అమ్మా కాఫీ. మిన్మిని కొంచెం కాఫీ తీసుకురావే. మిన్మిని స్కూల్కి వెళ్ళి చాలాసేపు అయింది. పోనీ నేను తీసుకురానా? నాన్న కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? రెస్టారెంట్లో లంచ్ టైం ఇది. ఇదే మీ అక్క అయితే ఉదయాన్నే 5 గంటల నుంచి అక్కడే ఉండి అన్ని పనులు దగ్గరుండి చూసుకునేది. అందుకే నువ్వంటే నాకు అసహ్యం. మీ అక్క ది బెస్ట్, ఫస్ట్ బెస్ట్. నువ్వు కనీసం సెకండ్ బెస్ట్లో ఉంటావు అనుకుంటే దానికి కూడా పనికిరావు. నేను రాత్రి అన్ని ఆర్గనైజ్ చేసుకున్నాను. కొంచెం డల్గా ఉంటేను. కుంటి సాకులు చెప్పకు. యూజ్లెస్ ఫెలో. గెట్ లాస్ట్. ఏమైందండి? ఏమన్నారు? తప్పుకో. బులాన్, ఎందుకే అలా బాధపడతావు? నాన్న గురించి తెలియందేముంది? అమ్మా నన్నెందుకమ్మా అందరూ సెకండ్ బెస్ట్ గా చూస్తున్నారు? కొన్ని రోజులు కనీసం కొంచెంసేపైనా ఫస్ట్ బెస్ట్ గా ఉండలేనా? పిచ్చిదానా, నీ పనితనం గురించి ఒకరు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ ప్రతిభ ఏంటో నీకు తెలుసు. సెకండ్ బెస్ట్ అన్నంత మాత్రాన సెకండ్ అయిపోవు. నువ్వెప్పుడు ఫస్టేనే. ఎవరే ఆ గాడిద బొమ్మను అక్కడ పెట్టింది? ఎవరే? అది బొమ్మ కాదు, అద్దం. అద్దమా? కన్నాడియో మురుగా. ఎప్పుడు ఎరా కంచర్ గాడిదా, వచ్చిన దగ్గర నుంచి సోది కబుర్లేనా? ఫోటోలు తీయడం ఉందా? పోరా లోపల పో. కన్నాడియో. హలో. హలో బులన్, ఎక్కడున్నావు? నీకెందుకు? నాకు కోపం తెప్పించకు. ఎక్కడున్నావు చెప్పు. నీ కోపం వస్తే నాకేంటి? నేను చెప్పను. ప్లీజ్ లబ్బులు, ఎక్కడున్నావు చెప్పలా? అది అలా అడుగు చెప్తాను. కార్ బ్రేక్ డౌన్ అయింది. జలన్ డిఎస్ లో ఉన్నాను. ఓ ఇప్పుడు ఎలా? ఏ టాక్సీ? నో నో లబ్బులు, నేను పక్కనే ఫోటో స్టూడియోలో ఉన్నా. 5 minutes లో ఉంటా. ఓకే? ఏ అరుణ్, ఇంకా ఎంతసేపులా? అరుణ్ ఇల్లే బులన్, నా మురుగన్. అరుణ్ వేరే కస్టమర్తో మాట్లాడుతున్నాడు. ఇష్టం లేకపోయినా తన వెంట పడుతున్నాం. ఆడది తనంతట తాను మన వల్ల వచ్చి వాళ్తేనే మన మగతనానికి మర్యాద. అదే డబ్బుతోనూ అధికారంతోనూ తన అవసరాలతోనూ లొంగ తీసుకోవాలనుకోవడం కుజ్జతనం అంటారు. అరుణ్ గురించి నీకు తెలీదు, చంపేస్తాడు. ఏంటి కాజా, డైనింగ్ సెక్షన్లో గెస్ట్లు ఎవరు కనిపించట్లేదు? సారీ సార్, ఫుడ్ అయిపోయింది. మనం అనుకున్న దానికంటే ఎక్కువ మంది గెస్ట్లు వచ్చారు. వస్తే వాళ్ళకి సరిపడా ఫుడ్ మనం అరేంజ్ చేయలేమా? అనుకున్న నెంబర్ కన్నా డబుల్ వచ్చినా ఫుడ్ అరేంజ్ చేయగలిగే ప్రొవిజన్ మన దగ్గర ఉంది. 1 గంట ముందు మనం ఎస్టిమేట్ చేయగలిగితే ఈ పాటికి ఫుడ్ అరేంజ్ చేయగలిగే వాళ్ళం. అయినా ఇవన్నీ నీకు ఎలా తెలుస్తాయిలే. బులన్ ఎక్కడా? కాసేపు ఆగి రాలేకపోయావా? నాన్నగారు బుద్ధుందా నీకు అసలు? ఈ రోజు ఈ ఫంక్షన్ ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు. మన మినిస్టర్ గారు ఫారెన్ డెలిగేట్స్కి ఇస్తున్న పార్టీ ఇది. నువ్వు 1 గంట ముందు ఇక్కడ ఉండుంటే ఈ డిన్నర్ ఇలా అప్సెట్ అయ్యేది కాదు. నీ వల్ల నా రెస్టారెంట్ రెప్యుటేషన్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. రెస్పాన్సిబిలిటీస్ తెలియదు, ప్రయారిటీస్ తెలియదు. అసలు నిన్ను నా కళ్ళ ముందు కనిపించుకో పో. ఇలా చేతకాందాలా నా ముందు నుంచోవద్దు. వెళ్ళో.
తప్పు చేశాను, సరిదిద్దుకోలేని తప్పు చేశాను. నాకింకా ఎవరు లేరు. మేఘ, అరుణ్, రమ్మన్నారంట. బులాన్, నీ బోటి కామేద్దాం అనుకుంటున్నా. నాన్న, నువ్వు రెంటి మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు. అసలు ఒక్క బిజినెస్ కూడా హ్యాండిల్ చేయడం చేత కావటం లేదు. అందుకే బోటికి మూసేద్దాం అనుకుంటున్నాను. నాన్న, బొట్టికి ఓన్లీ వ్యాపారం కాదు, అది నా ప్యాషన్, నా కళ. అది మాత్రం నేను వదులుకోలేను. ఈ గుణమే నీలో నాకు నచ్చింది. ఇదే నా పెద్ద కూతురైతే నా మాటకి ఎదురు చెప్పుండేది కాదు. అలా అయితే అక్కనే పిలిపించి వ్యాపారం అప్పచెప్పండి నాన్న. ప్రతి చిన్నదానికి తనతో పోలించి నన్ను అవమానిస్తున్నారు. ఆమెను అంతగా ప్రేమించేవాళ్ళు నన్నెందుకు అన్నట్టు? నాన్నగారు సిగరెట్ తాగారు కదూ, అందుకే దగ్గుతున్నారు. అవునమ్మా, 20 ఏళ్ల తర్వాత తాగుతున్నాను కదూ, అందుకే దగ్గొస్తుంది. బుల్లన్ పుట్టుకు ముందు నేను చైన్ స్మోకర్ని. సిగరెట్ వాసనకి తను నా దగ్గర రావట్లేదని దానికోసం మానేశాను. మీ ముగ్గురు ఈ విషయంలో నా మీద జోకులు వేసుకుని నవ్వుకునేవాళ్ళు కదూ. Always invite them with a smiling face, okay? So that'll give some confidence and be brisk and energetic. Right, yeah, thank you. good Thank day. you, Puvan. బులు, నీతో మాట్లాడాలి. బయటకెళ్దాం, వస్తావా? నాకు నీతో మాట్లాడేది ఏమీ లేదు. ప్లీజ్ బులు, నన్ను అర్థం చేసుకో. చాలు, ఇప్పటిదాకా అర్థం చేసుకుంది చాలు. అందరినీ అర్థం చేసుకుని నాకు నేనే అర్థం కాకుండా పోయేలా. అసలు మీరందరూ నా దగ్గర నుండి ఏం కోరుకుంటున్నారో నాకే తెలియడం లేదు. నాన్నేమో తన ఆశించినట్టుగా ఉండాలనుకుంటారు. నీకేమో నువ్వు ప్రేమించేటప్పుడు ప్రేమించాలి, నవ్వితే నవ్వాలి, ఏడిస్తే ఏడవాలి, వద్దంటే పోవాలి. అలా నేను ఏ రోజు అనుకోలేదులా. కరెక్ట్, నువ్వు అనుకోలేదు. నీతో అలా ఉండాలనుకుని నేనే తప్పు చేశాను. దానికి శిక్ష నేనే అనుభవిస్తాను. నా మానన్న నన్ను వదిలే, ఇంకెప్పుడు నన్ను కలవాలని చూడకు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇంట్లో వాళ్ళని వదిలి నేను ఎలాగో దూరం పోలేను. కనీసం నీ నుండైనా దూరంగా ఉండాలనుకుంటున్నాను. దయచేసి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. వెళ్ళిక్కడి నుంచి.